నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నావు? మంచిగున్నావా? బండ్లు జోరుదారు కడుతున్నావు. ఎడికి? సదాశివం గుట్టకు. జాతర ఉన్నది కదా? జాతర. ఎన్ని రోజులు జాతర? 3 రోజుల జాతర. 3 రోజుల జాతర. 2 రోజులు అయిపోయింది. కళ్యాణం అయింది. ఇలా బండ్లు తిరుగుతాయి. కొప్పల నుంచి 20-30 బండ్లు పోతాయి. ఇటు నుంచి 20-30 బండ్లు పోతాయి ఊళ్ళకి, కొట్టుకోళ్ళకి. అయితే మనకు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఇట్లా బండి కడుతున్నావు? సదాశివం జాతర తాత ముత్తాతల నుంచి కట్టుకుంటూ వస్తున్నారు. మీ తాత ముత్తాతల నుంచి కట్టుకుంటూ వస్తున్నారా? ఇక నువ్వు కట్టబట్టి ఆయన కట్టిండు. మా నాయన కట్టినాక మా ఆయన అయిపోయింది, మా అబ్బాయి అయిపోయింది. నేను కడుతున్నా. ఇక నేను కడుతున్నా. నా వంతులో ఏమున్నా ఉన్నంతసేపు నడు చేసిన వ్యవసాయం రోజులు కడతావు. ఈ కొడుకులు ఇప్పుడు మళ్ళీ నీ ఇంట్లోనే నడుస్తుంటారా? ఏమో చెప్పాలని ఇక వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళు చదువుతారా, మరి అది వ్యవసాయం చేస్తారా, ఏం చేస్తారా తెలియదు. అదే వాళ్ళు మాత్రం ఒకవేళ చదువుకొని జాబులు చేస్తే ఇక తెలియదు. నువ్వు 4 రోజులు అయితే మంచిగా నువ్వు ఎన్ని రోజులు వ్యవసాయం చేసి నీకు సహకరిస్తే అన్ని రోజులు అయితే నువ్వు బండి కడతావు. కానీ మళ్ళీ ఆ సదాశివుని కృప దయ ఎట్లున్నది మరి? మంచిగా మాకైతే దేవుని అయితే మంచిగా ఉందా? అంతా బాగుంది. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కడతారన్నమాట. ప్రతి సంవత్సరం కడతారు ఎప్పుడైనా. అంటే ఎన్ని గంటలకు పోయి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా? మేము వీడికి వెళ్ళి 12 గంటలకు వెళ్తాము. ఆడ సాయంత్రం 3 గంటలకు దింపుతారు బండ్లు. 6, 7, 8 అయితే ఇంటికి వచ్చేటాక. అదే బండ్లు ఉన్న బండ్లు, ఇంకా బైకులు ఉన్న బైకులు, ట్రాక్టర్ కడతారు. మస్తు మంది దింపుతారు. అన్ని దింపుతారు. ఇట్లా ఎన్ని సూట్లు దింపుతారు? 5 సూట్లు దింపుతారు. 5 సూట్లు దింపి దేవునికి మొక్కి. అంటే మనకైతే పంటలు కానీ అన్ని కానీ ఆయన తలుసుకున్నందుకు సదాశివుని దయ వాళ్ళు అంతా మంచిగా ఉన్నారు. బాగుంది. అంటే ఎడ్ల వీటిలో ముస్తాబ్ గిట్ల మొత్తం ఎడ్లను కూడా రంగా ఇస్తారు. మంచిగా ప్రైజులు ఇస్తారు. మళ్ళీ ఎవరు ఎక్కువ మంచిగా నీట్గా అదే డెకరేషన్ ఎవరిది మంచిగా ఉంటే వాళ్ళకి ప్రైజ్